ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బ్రతికించారు. ఆ కళ్ళల్లో నీళ్లు తుడుచుకోండి ముందు. మిమ్మల్ని అలా కన్నీళ్లతో చూడలేను. ఇట్స్ ఓకే. మిత్ర, ఏమైంది? పోయిందా? మీ కంట నీళ్లు తుడవడానికి నేను పనికిరాను, కానీ నా కంట నెలసుకు మాత్రం మీ ఊపిరితో తొయ్యొచ్చు కదండి గౌతమ్ గారు. ఇదేనా మీకు తెలిసిన న్యాయం? ఇదెక్కడి న్యాయం సార్? వదినా, అనయ్య, వదినా, వదినా. నువ్వా వదినా? ఎవరో అనుకున్నానే. అయినా నేరుగా ఇంట్లోకి రాకుండా పరాయి వాళ్లలా ఇక్కడి నుండి పిలవడం ఏంటోదినా? రా, లోపలికి రా. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను వదినా, కానీ అది ఇంట్లో మాట్లాడే విషయం కాదు, ఇక్కడే మాట్లాడాలి. ఏ విషయం వదినా? ఇంట్లో కాకుండా బయట మాట్లాడుకునే విషయం ఏముంది? అదే, ఉన్నాడుగా మీ ఇంట్లో ఒక అబ్బాయి. ఎవరు? గౌతమా? ఆ గౌతమ బుద్ధుడి గురించే. ఏమైందొదినా? గౌతమ్ గురించి ఎందుకు కొత్తగా అడుగుతున్నారు? కొత్తగా కొన్ని విషయాలు తెలిసాయి కాబట్టి. ఏంటా విషయాలు? చెప్తాను. అన్నయ్య గారింట్లో ఉన్నారా? లేరొదినా, ఇప్పుడు నార్మళ్ల సమయం కదా, ఎరువులు పంచడానికని చెప్పి వెళ్లారు. ఏంటో, నేను ఏడుపు పంచుకుందామని వస్తే ఆయన ఎరువులు పంచడానికి వెళ్లారా? ఏమైందొదినా? నేనున్నానుగా, నాకు చెప్పండి. అంటే మీ ఇంట్లో ఉన్నాడే ఆ గౌతమ్, ఆ అబ్బాయి మన మిథున కలిసి హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉన్నారటగా? ఏంటోదినా, నేనడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? అది నిజమా అబద్ధమా? అంటే వదిన, మరి గౌతమ్ గారు, ఏమైంది? ఏంటి గౌతమ్ గారు ఇక్కడ నిలబడిపోయారు? ఇంట్లోకి రండి.
అది అది రండి. ఆంటీ మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. అదేంటమ్మా ఆంటీని గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంట్లోకి ఏమొస్తాంలేమ్మా, వెళ్తానులే. మీరు వెళ్ళండి ఇంట్లోకి. మీరు పదండి. భాగ్య ఎందుకొచ్చింది? ఎందుకిలా అడిగింది? ఈ విషయం తనకెలా తెలిసింది? ఇలా భాగ్య వచ్చి అడిగిందని ఆయనకి తెలిస్తే ఎలా? ఇప్పుడు నేను ఆయనకి చెప్పాలా వద్దా? మీ ఇంట్లో ఉన్నాడే ఆ గౌతమ్, ఆ అబ్బాయి మన మిథున కలిసి హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉన్నారటగా? నాకు మిథున్ గారితో హైదరాబాద్లో పరిచయం లేదు. ఈ ఊరికొచ్చాకే పరిచయం అని అబద్ధం చెప్పాను మనోజ్తో. అయినా కూడా ఈ నిజం వాళ్ళ అమ్మగారికి ఎలా తెలిసింది? ఈ నిజం చెప్తే లేనిపోని ఊహించుకుంటారనే జాగ్రత్త పడినా లాభం లేకుండా పోయింది. భాగ్యలక్ష్మి గారు అనుమానంగా, అసహనంగా ఈ ఇంటి గడప దాకా రావటం జరిగిపోయింది. అంటే ఈ విషయం మనోజ్కు కూడా తెలిసిపోయి ఉంటుందా? ఈ విషయం వాళ్ళ అమ్మగారి వరకు వెళ్ళిందంటే తన దాకా వెళ్ళుండదా? అయితే వాళ్ళ అమ్మగారికి వచ్చిన అనుమానమే మనోజ్కి వచ్చుండదా? ఇంతవరకు వచ్చినప్పుడు నేను ఇంకా కామ్గా ఉండటం కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడితో క్లియర్ చేయాల్సిందే. చేస్తాను. The subscriber cannot be reached at the moment. Please. The subscriber cannot be reached at the moment. Please. ఫోన్లో కాదు, నేరుగా మనోజ్ని కలిసే మాట్లాడతాను. గౌతమ్ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికని నేను అడగచ్చా? చెప్పాలంటారా? మీ ఇష్టం. అయితే పక్కకు జరగండి. అయితే చెప్పడం మీకు ఇష్టం లేదా? పోన్లేండి, మీ ఇష్టాలు ఎలా ఉన్నా ఈ రోజు అన్ని విషయాలు నాకు ఇష్టమైనట్టే, నాకు ఫేవర్ గానే జరుగుతున్నాయి. ఇది నాకు గుడ్ టైమే కదా. మీరు అనుకున్నదే గుడ్ కాకపోవచ్చు, నేను చేసేది బ్యాడ్ అయ్యుండకపోవచ్చు మిథున్ గారు. సర్లేండి, మీరు నా మాటని ఎప్పుడు కరెక్ట్ అన్నారని? వెళ్ళండి, వెళ్ళి కాస్త త్వరగా రండి. ఎందుకు? పిల్లలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పెద్దగా బయటికి వెళ్ళింది లేదు కదా. అడక్కడక్కా సినిమా చూస్తా ఉన్నారు. మీరు త్వరగా వస్తే వాళ్ళని సినిమాకి తీసుకెళ్దాం. సరే. ఈ ఇంట్లో జరిగే సినిమాని అర్థం కాక టెన్షన్ పడుతుంటే ఇంకో సినిమాకి తీసుకెళ్లాలంట.